అవకాశాలు ఉన్నాయి అన్న? మేము కొత్త ఏం కోరుకుంటలేమన్నా, మాకు రావాల్సినవి ఉన్నాయి, అదే డిమాండ్లు ఇలా ఉన్నాయి చూపిస్తున్నాము. మాకు రావాల్సిన ఉన్న డిమాండ్లని అడుగుతుంటే వాళ్ళు ఎంత కాలయాపన చేస్తారు. మేము 45 రోజుల సమ్మె నోటీసు కూడా వాళ్ళకు ముందుగానే సబ్మిట్ చేసినాము. దాన్ని కూడా పక్కన పెట్టి నిన్న ఏదో కమిటీ వేస్తామని చెప్పి దాన్ని పక్కన పెట్టి మేము ఆల్రెడీ సమ్మెలో పోతున్నామని చెప్పినా కానీ దాన్ని మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఆల్రెడీ సమ్మెలో దూరటానికి కారణం ఇవాళ గవర్నమెంటే. గవర్నమెంట్ దీన్ని పరిశీలించి వెంటనే మా డిమాండ్లు మాకు రావాల్సినవి, మేము కొత్త ఏం కోరతలేము, మాకు రావాల్సినవి ఉన్నాయి. ఇలా గవర్నమెంట్లో కలుపుతామని చెప్పారు, ఆనాడు చెప్పారు, కేసీఆర్ అప్పుడే చెప్పింది ఇదంతా. మరి గవర్నర్ కూడా రాజముద్ర వేసారు ఆ రోజుల్లోనే. మరి ఆ రోజు ఇప్పటివరకు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా చెప్పారు మేము కలపమంటున్నాము, మేము అలయన్స్ మేము చేయమంటున్నాం దాన్ని. అది మాకు 21 ఫిట్మెంట్ రావాలి, 25 రావాలి, మాకు డిఏ ఏరియర్స్ కూడా రావాలి. ఇవన్నీ మాకున్నాయి. మాకు వీటి మీదనే మేము ఆధారం. పొన్నం గారు కమిటీ వేసినాము, ఒక 2 రోజుల్లో ఏదో ఒకటి పరిష్కారం అవుతుంది, ఒకవేళ మీరు రాకపోయినా ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తా అంటున్నారు కదా. నిన్న మా వాళ్ళు అక్కడ వెళ్ళినా కానీ కరెక్ట్ సరైన స్పందన కనబడలేదు. అక్కడ ఏదో ఉన్నట్టు లేనట్టుగా మాట్లాడినట్టుగానే కనబడింది అని చెప్పారు మా వాళ్ళు. ఇక్కడ పెద్దగా స్పందన ఏం కనబడలేదు అని చెప్పారు సార్. మరి ఎంతవరకు కరెక్ట్ లేదు ఆయన. మరి అందుకే మేము ఈరోజు సమ్మెలో ఉన్నాం. ఈ రోజుకైనా కానీ మమ్మల్ని మా కమిటీ, మా జేఎస్ కమిటీని పిలిచి మా డిమాండ్లను మాకు ఏవైతే రావాల్సినవి మా డిమాండ్లను మాకు ఇవ్వాలని వాళ్ళని మేము సమ్మెను విరమించుకొని చక్కగా మేము పబ్లిక్ సేవ చేసేందుకు మేము ప్రజల సేవ చేసేందుకు ఉన్నాము. మేము చక్కగా మా డ్రైవర్, కండక్టర్లు, మెకానికులు అందరూ కూడా మేము ప్రయాణికులకు మేము ఉంటూ మేము సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా డిమాండ్లను వాళ్ళు మాకు చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారన్నా, అంటే ఆర్టీసీ అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. ఇక డబ్బులు లేవంటానంటే ఎప్పుడు డబ్బులు ఉంటాయి. మరి మా ఆర్టీసీ వాళ్ళకి రాగానే డబ్బులు ఉంటలేవు, ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడల్లా డబ్బులు ఉంటలేవు. మరి మేము మా హైయెస్ట్ ఉద్యోగాలు కావు సార్, ఇవి చిన్న ఉద్యోగాలు, మేము దీని మీద ఆధారపడి బతికేటోళ్ళం. మాకు కావాల్సింది ఏం లేదు, డబ్బు ఉన్నది లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మాకు రావాల్సిన డబ్బే మాకు సరిగా ఇస్తే మేము ఉన్న దాంట్లో మా మేనేజ్మెంట్లో మేమే సరి చేసుకుంటాం. మాకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వటం లేదు. మా డబ్బు మాకు ఇవ్వరు. మహాలక్ష్మి వల్ల మాకు రావాల్సిన డబ్బు వాళ్ళు మాకు ఇస్తే మాకు ఉపయోగమే. మేము అన్ని కూడా సరి చేసుకుంటాం. అవి కూడా సరిగా మాకు రావటం లేదు. అవి మాకు సరిగా ఇవ్వండి, మా డిమాండ్లు మాకు సరిగా ఇవ్వండి సార్. ఇచ్చినట్టయితే మేము తప్పకుండా మేము మంచి గవర్నమెంట్, మేము ఆర్టీసీ నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సమ్మె ఇక మా సమ్మె అయితే మేము మా డిమాండ్లను ఒప్పందం చేసుకున్నాం. ఇక ఇది కూడా ఎంతవరకు వాళ్ళు ఒప్పందం అయ్యే వరకు మేము కొనసాగుతూనే ఉంటాం సార్. మాకు ఇవేం కొత్త ఏం కాదు, మా కష్టాలు ఇవన్నీ తప్పట్లేవు. మేము ఇది కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన పున్నం ప్రభాకర్ గారు సారు మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మహిళలు మహాలక్ష్మి పథకము స్టార్ట్ చేసినప్పటి నుంచి 9,000 కోట్లు ఆదా చేసుకున్నా అన్నారు. 10,000 కోట్లు ఆదా చేసుకున్నా అన్నారు. మరి ఆ డబ్బు మరి మాకు మా మేనేజ్మెంట్కి ఇచ్చినా అంటారు. మరి ఆ డబ్బులు ఎటు పోయినాయి? మరి ఆ డబ్బులు మరి మాకు వస్తే మాకు పిఆర్సీలు అయితే అన్నీ అయితే కదా సార్ మాకు. మరి ఆ డబ్బులు ఎటు పోయినాయని మేము అడుగుతున్నాం. అవును సార్, 10 కోట్లు వచ్చినా ఎంతో 10,000 కోట్లు సార్. 10,000 కోట్లు 2 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి దాంట్లో ఇంతవరకు ఆదా చేసుకున్నారని పొన్నం ప్రభాకర్ సార్ మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? మేనేజ్మెంట్ కి ఇచ్చినట్లు. మాకు ఒకసారి స్టార్ట్ అయినప్పుడు ఒకసారి 150 కోట్లు ఒకసారి ఇచ్చారు, తర్వాత ఎంత ఇచ్చారని 200 కోట్లు ఇచ్చారు. దాని తప్ప ఇంకా వేరేది ఏం లేదు. 10,000 కోట్లు ఇచ్చినా మీ సమస్యలు తీరిపోతాయి సార్. తీరిపోతాయి సార్, మాకు తీరిపోతాయి అంతే.